ముందేమో ఏ1కి ఏమో వేమూరి గారిని పెట్టారు, ఏది ఫైల్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు. తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం కోసం ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఈయన పేరు మార్చి ఈయన ఏ1కి తీసేసి ఆయన ఏ1కి పెట్టి ఈయన ఏ2గా మార్చారు. పోనీ ఇంత ఫైల్ చేసి ఛార్జ్ షీట్ అయిందా అంటే కోర్టు రిజెక్ట్ చేసింది ఆ ఛార్జ్ షీట్ని. మీరు కరెక్ట్గా చేస్తే ఛార్జ్ షీట్ని కోర్టులు ఎందుకు కాగ్నిజెన్స్ తీసుకో, ఆనరబుల్ కోర్ట్స్ ఛార్జ్ షీట్ని రిజెక్ట్ చేశారు. నిన్న సాక్షులు రాస్తారు, అబద్ధపు వాంగ్మూలం చెప్పించి ఆడిట్ నివేదికను తొక్కి పెట్టంట. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నాడు ఆఫీసర్స్ మొత్తం పోటీస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఆ ఆఫీసర్స్కి మేము మంచి పోస్టింగ్ ఇచ్చి మేము ఆ రోజు ఇచ్చిన వాంగ్మూలాన్ని రివర్సల్ చేశామని చెప్పేసి పత్రికలో రాయటం జరిగింది. నేను అడుగుతున్నాను, ఈ రోజున్న ఐఏఎస్లు కావచ్చు, ఈ రోజున్న ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ మొత్తం 2019-24 మధ్యలో పనిచేస్తున్నారు. సో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఆనరబుల్ కోర్ట్స్ ఆ రోజు సరిగా చేయలేదని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు మేము ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీ గవర్నమెంటే కదా ఆ రోజు ఉన్నది, మీ సిఐడి వాళ్ళే కదా ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ని, పీపీలు అందరూ మీ వాళ్ళే కదా ఉన్నది ఆ రోజు. మరి ఎందుకు రిజెక్ట్ అయింది? ఈ రోజు మేము తొక్కిపెట్టామని రాస్తున్నాం. సో తొక్కిపెట్టడం ఏంది? ఈ రోజున్న ఐఏఎస్లు ఐపీఎస్లకి 2019-24 మధ్యలో చేసిన వాళ్ళు కదా వీళ్ళందరూ, ఒకళ్ళిద్దరు దీంట్లో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళైనా ఆ రోజున ఆఫీసర్స్ మొత్తానికి పోస్టింగ్లు ఇచ్చాం కదా. ఈరోజు మేము ఎవరికి ఇవ్వలేదు చెప్పండి పోస్టింగ్స్? మీడియా వాళ్ళు కూడా రాయడం జరిగింది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చేసిన ఆఫీసర్స్ కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరిగిందని. మరి ఏదో ఒకరిద్దరు ఆఫీసర్స్గా పోస్టింగ్ ఇచ్చినట్టు మిగతా వాళ్ళు ఇవ్వనట్టుగా చెప్తున్నారు. అందరికి ఇచ్చాం కదా పోస్టింగ్స్, ఎవరికి ఇవ్వలేదు అంటే మీ దాకా వచ్చేసేళ్ళకి వాళ్ళకి ఏదో పోస్టింగ్ ఇచ్చామంట ఇంకోటి. ఇప్పుడు అందుకని మాకు అనుకూలంగా చెబుతున్నట్టు. అంటే మేము పోస్టింగ్లు ఇచ్చాం కాబట్టి మాకు అనుకూలంగా చెప్తున్నారంటే మరి ఆ రోజు పోస్టింగ్లు ఇచ్చారు కాబట్టి మీకు అనుకూలంగా చెప్పారా? మీకు అనుకూలంగా చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టించారా మీరు? మరి ఇది నిజమైతే మరి అది నిజమైన ఒప్పుకుంటారా? అంటే ఆఫీసర్స్ ఐఏఎస్ అంత ఎన్నెముక లేకుండా ఉన్నారని మీరు చెప్తారా? అంత దిగజారుస్తున్నారు మీరు. ఇది ఒక ఆస్పెక్ట్. చెరుకూరు శ్రీధర్ గారి గురించి రాశారు. ఒక పక్క చెరుకూరు శ్రీధర్ గారు మా మనిషేనని మీరే చెప్తారు గతంలో సిఆర్డీఏ ఉన్నప్పుడు. మళ్ళీ దీంట్లో ఏం చెబుతారు? మేము ఆయన భయపెట్టి లొంగ తీసుకున్నామంట. అతను మా మనిషి అయినప్పుడు మళ్ళీ మేము భయపెట్టి లొంగ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఓ పక్క చెరుకూరు శ్రీధర్ గారు లేదా మిగతా ఆఫీసర్స్ మా మనుషులు అని చెబుతారు, ఇంకో పక్కనేమో బెదిరించి లొంగ తీసుకున్నామంట. అరెస్ట్ చేసి రాసామంట, అరెస్ట్ చేసి బెదిరించి లొంగ తీసుకున్నామంట. అంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉందంటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో నేను ఇందాక ఎఫ్ఐఆర్ కూడా చెప్పాను, ఎక్కడ కూడా వాళ్ళు కంప్లైంట్ ఆయన పేరు లేదు, ఇన్వెస్టిగేషన్ లేదు, ఛార్జ్ షీట్ ఇప్పుడు వస్తుంది. కంప్లైంట్ ఇచ్చింది ఒకళ్ళు, ఎఫ్ఐఆర్లో రాసిన పేరు ఒకళ్ళు. చైర్మన్ కంప్లైంట్ ఇస్తాడు, కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఎండీ ఇచ్చాడని రాస్తాడు. అంటే ఆ రోజు ఎండీ చైర్మన్ కూడా ఏ స్థాయిలో సహకరించారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇంత నీతి మాలినట్టుగా సాక్షి ఈరోజు అది ప్రతిపక్షంలో ఉన్నా కూడా 11 సీట్లు పడిపోయినా కూడా ఇంకా ఏమాత్రం లేకుండా ఇంకా ఏదో జరిగిపోయినట్టుగా కొంపలు మునిగిపోయినట్టుగా రాస్తారు. నేను చెప్తాను, ఈరోజు పవిత్ర కన్స్ట్రక్షన్ మళ్ళీ నేను చెప్తాను, దాని మీద సపరేట్ ప్రెస్ మీట్ పెడతాను. పవిత్ర కన్స్ట్రక్షన్ చెప్పిన దాదాపు 100 కోట్ల పైన వర్కులు మసూదన్ రెడ్డి గారు ఎండి గారు సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు. ఎట్లేస్తారండి? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదా? సొంత బ్రదర్స్కి ఇచ్చాడు. నేను మళ్ళీ దాని మీద డీటెయిల్గా చెప్తాను. అది బెనిఫిట్ చేయడం అంటే, అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే. ఒక కులంలోనో ఒక మతంలోనో వస్తే అది ఎవడేం చేస్తుంది? ఆ రోజు ఉన్న మసూదన్ రెడ్డి గారు ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు, ఒకటిగా చాలా కంపెనీలు ఇచ్చాడు. అందులో పవిత్ర కన్స్ట్రక్షన్స్ ఒకటి. 100 కోట్ల పైగా ఇచ్చాడు, టెండర్స్ ఇచ్చేసి వర్క్ చేయించుకున్నాడు, సప్లై చేయడం జరిగింది మెటీరియల్స్ మొత్తం. ఇష్టం వచ్చినట్టుగా పేమెంట్ చేశారు. మరి అది కదా ఈ కేసులు, అవి కదా తీసుకోవడం అంటే, లబ్ధి చేసుకోవడం అంటే, ఇదా లబ్ధి చేయడం అంటే, అదే లబ్ధి చేయడం అంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు దానికి? పెట్టమంటారు దాని మీద కేసు? పెట్టమంటారు, నేను పెడతాను కూడా గ్యారంటీగా. అలాంటి కంపెనీలు బయటకు తీస్తాను, నేను ఉన్నాయి వర్క్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రాపర్ ఏళ్ళ మాదిరి అడ్డగోలుగా రాలేం కదా, అది కూడా త్వరలో తీసుకొచ్చి చెప్తాను. అది ఇంట్లో వాళ్ళకి లబ్ధి చేకూర్చుకోవడం అంటే, ఇదే లబ్ధి చేకూర్చుకోవడం అంటే. చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా మీరు కేసులు పెట్టిందే కాకుండా, ఏమనగా మార్చిందే కాకుండా, పోనీ ఏమన్నా బేస్ రాశారంటే ఏం లేదు, కేవలం ఒకటే బేసు ఒత్తిడి చేశారంట చంద్రబాబు నాయుడు గారు, అందుకని ఇచ్చారంట. అందుకు ఆయన ఏమన్నా అవుతుంది, ఏమన్నా కామన్ సెన్స్ ఉండవల్లే, దానికి బేస్ ఉండవల్లే. కనీసం ఇదిగో ఫోన్ కాల్స్ ఇది చేశాడు, పిలిపించాడు, మాట్లాడి జీరో బేసు. మళ్ళీ మేము ఒత్తిడి చేసి ఆఫీసర్స్ని ఆడిట్ నివేదికను తొక్కి పెట్టట. నువ్వు ఇచ్చిందే అబద్ధం ఆడిట్ నివేదిక, మళ్ళీ దాన్ని మేము తొక్కి పెట్టడం ఏంటి? నువ్వు ఇచ్చిన నివేదికను కోర్టే కొట్టి పడేసింది, నీ చల్లదాన్ని పక్కన పడేసింది ఆ రోజు ఆనరబుల్ కోర్టు. మీ సిఐడి వల్ల దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు ఆ రోజున్న సిఐడి ఆఫీసర్స్, ఆ రోజున్న పీపీలు. మేము తొక్కి పడడం ఏంటి? కోర్టు తీసి పక్కన పడేసింది కదా, మళ్ళీ మేము తొక్కి పట్టేది సపరేట్గా. అయినా వీళ్ళకు మారకుండా ఈరోజు తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఇది విషయం. సో ఫైబర్ నెట్కు సంబంధించి ఆ రోజు టెరాసాఫ్ట్ కానీ పక్కాగా వాళ్ళు చేయబట్టి ఈరోజు సమస్య. ఆ రోజు వేసిన, నేను వాళ్ళకి కితాబ్ ఇవ్వాలని చెప్పట్లేదు, ఎందుకు చెప్తున్నట్టే ఆ రోజు ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండబట్టే ఈ 5 సంవత్సరాల్లో ఇది ఇంత అడ్డగోలుగా చేసినా కూడా ఈ సంస్థంగా కొద్ది గొప్ప బతుకుందంటే ఆ రోజు వేసిన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండబట్టే. అదేగానే మీరు అన్నట్టు అడ్డగోలుగా మేము ఇప్పుడు లాస్ట్ టైం మసూదన్ రెడ్డి గారు వాళ్ళ సొంత బ్రదర్స్కి పవిత్ర కన్స్ట్రక్షన్ ద్వారా అడ్డగోలుగా వర్కులు చేయించున్నట్లయితే ఇదిగో
ఈ సంస్థ దివాలా అంచుకు తీసుకొచ్చారు కదా, ఆ రోజు అలాగేం చేసుంటే ఈ రోజుకి ఈ సంస్థ మూసేసి ఉండేవాళ్ళు. దివాలా అంచు కూడా కాదు. సో అంత పక్కాగా మేము వర్కులు చేపించి దాన్ని నిలబెడితే మీరొచ్చి అడ్డగోలుగా దాన్ని కూల్చేసి మళ్ళా మేమేదో తప్పులు చేసినామని చెప్పేసి అంటాము. మళ్ళా దాని మీద కేసులు. ఏంటివి? సో ఇది దీనికి సంబంధించి దీంట్లో ఏమీ లేదు. అసలు కేసు వాళ్ళు పెట్టడమే తప్పుడు కేసు పెట్టారు. ఆ రోజే కోర్టులు కొట్టేయడం జరిగింది. చార్జ్ షీట్‌నే తీసుకోలేదు. ఈరోజు మేము తొక్కి పెట్టాల్సిన అవసరం లేదు. సెపరేట్‌గా డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే తిరిగి ఆ రోజు మీద ఎండీ, ఆ రోజున్న మసూదన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి మీద మేము కేసు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టినందుకు. అది కూడా అవకాశం ఉంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని డెఫినిట్‌గా తప్పుడు కేసులు పెట్టినందుకు, సంస్థ రెప్యుటేషన్ కూడా పాడు చేసినందుకు ఆ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం.